జై లంబోదర గణేష్ మహారాజ్ కి ఎంతో ప్రతిష్టాత్మకంగా నెల్లూరు నగరంలోని లంబోదర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గుంజనాటుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ వారు 2వ సంవత్సరం ఉట్టి మహోత్సవ ఆహ్వాన పత్రాన్ని ఇప్పటికే నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా అందిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు ఈ నెల 27వ తేదీ నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 27, 28, 29, 30, 31వ తేదీ 5 రోజులు లంబోదర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ వినాయక చవితి వేడుకలు జరుగుతాయి. ఈసారి మనం మొన్న విలేకరుల సమావేశం పెట్టి 5 రోజుల పాటు ఏం చేయబోతున్నాం, నెల్లూరు చరిత్రలో ఎన్నడూ ఎవరు ఏ కమిటీ కూడా చేయలేనటువంటి అనేక కార్యక్రమాలకు లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసి ఉన్నారు. అవన్నీ కూడా ఏదైతే మనం ప్రారంభించబోయే సెట్టు మినిమం 20 రోజులు, అంటే ఈరోజు 4వ తేదీ 27 అంటే 23 రోజులు, 23 రోజుల పాటు ఇక్కడ ప్రతిరోజు కూడా 20 నుంచి 30 మంది ఈరోజు శ్రామికులు కర్షకులు వాళ్ళందరూ కూడా పని చేస్తే తప్ప ఆ సెట్టింగ్ని వేయలేని పరిస్థితి. అందుకని ఈ రోజు నుంచే గుంజనాటే కార్యక్రమానికి స్వీకారం చుట్టి ఈ రోజు నుంచే లంబోదర గణేష్ సెంటర్లో లంబోదరుడి ఉత్సవానికి ప్రారంభమయ్యే పనులన్నీ కూడా ఈరోజు నుంచే ప్రారంభమవుతాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఈ వినూత్నంగా మేము కొలపబోయే ఈ వినాయకుడిని అందరూ సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే 20 రోజుల ముందుగానే మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి కావాల్సిన జాగ్రత్తలన్నీ పూర్తిగా మేమే తీసుకున్నాం. ట్రాఫిక్కి కానీ స్థానికులకు కానీ ఎటువంటి అవాంతరాలు జరగకుండా ట్రాఫిక్ ఎక్కడ మేము ట్రాఫిక్ని ఆపడం కానీ లేదా ట్రాఫిక్ డైవర్షన్స్ కానీ ఏమి లేకుండా దానికి ఏమేం కావాలో ముందుగానే మేము కమిటీ వాళ్ళందరం కూర్చొని మాట్లాడుకొని ట్రాఫిక్ పోలీసులు కూడా మాట్లాడి 20 రోజుల ముందే మేము పనులు స్టార్ట్ చేసినా కూడా స్థానికంగా ఇక్కడ ఉన్న నివాసితులు కానీ ఎటువంటిది ఏమీ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం.